హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోహిణి ఇక ఆడుతున్న నాటకాన్ని మొత్తం కూడా ఇక కళ్ళకి కట్టినట్టుగా బ్యూటీ పార్లర్ అసలు ఓనర్ని తీసుకొని వచ్చి ఇక గుట్టు రట్టు చేసిన బాలు. ఏం జరగబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే బాలు చాలా బాధపడుతూ మొత్తానికైతే తన చిన్నప్పుడు బాధలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నన్ను అమ్మ ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, నేను అమ్మ ప్రేమ ఎప్పుడూ పొందలేదు అని చెప్పి ఇక బాధపడుతూ ఇక సత్యం దగ్గర ఇక అలాగే కుటుంబ సభ్యులందరి దగ్గర కూడా చెప్తూ ఇక ఒక్కసారిగా అందరికీ కంటతడి పెట్టించేస్తాడు. ఇక అదే బాధలో ఇక బాధపడుతూ తన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యని మనోజ్ ఇక నీళ్ళల్లో పడేసి ఇక బాలు మీదకి నెట్టేసిన విషయం, అలాగే చిన్నప్పుడు అన్నయ్య చనిపోవడంతో తను జైలుకు వెళ్ళని విషయం అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని కుమిలిపోతూ ఉంటాడు బాలు. ఇక మీనా వచ్చి ఎన్నిసార్లు అడిగినా కూడా ఏమి సమాధానం చెప్పకుండా తనలో తానే బాధపడతాడు. ఇక మొత్తానికైతే ఇక అందరూ కూడా ఇక ఆ విధంగానే ఇక పడుకుని మార్నింగ్ లేవగానే అందరూ బ్యాగులు సర్దుకొని ఇక బయలుదేరుతారు. ఇక వచ్చినందుకు అందరికీ కూడా ఇక మంచిగా ఇక వీడ్కోలు చెప్తుంది. ఇక షీలా అయితే ఇక బాలు దగ్గరికి వచ్చి ఒరే మనవడా బాలు అని చెప్పి అనగానే ఇక తల వంచుకొని ఉంటాడు బాలు. ఒరే బాలు, నేను నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించరా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావేమో, నువ్వు మనోజ్కి తాగించావేమోనని అనుకున్నాను, కానీ నేను నిన్ను పెంచి పెద్ద చేసి కూడా నీ గురించి అర్థం చేసుకోలేదు అనగానే షీలా డార్లింగ్, నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను, నువ్వు విడిచిపెట్టేసే, నేనేమీ దానికోసం బాధపడట్లేదు, ఇన్నాళ్ళు సంతోషంగా ఇక సందడిగా ఇక్కడే ఉన్నాము, ఈ రోజులు ఇలా ఉంటేనే బాగుంటుంది. మొట్టమొదటిసారి అమ్మ నా గురించి చాలా మంచి విషయాలు చెప్పింది, ఆ విషయాలతోనే నా కడుపు నిండిపోయింది. సరేనని చెప్పి బాలు అలాగే ఇక అందరూ బయలుదేరుతారు. ఇక శృతి అయితే గ్రానీ చాలా గ్రేట్, పల్లెటూరు అంటేనే ఏంటా అనుకున్నాను, అసలు ఇక్కడికి రావాలంటేనే ఇష్టపడలేదు, కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను అనుకున్న విషయం చాలా తప్పని, ఇక్కడ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, ఖచ్చితంగా నేను మళ్ళా వస్తూనే ఉంటాను అని చెప్పి ఇక మాట్లాడుతుంది. రోహిణి కూడా ఇక మంచిగా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇక బాలు మీనా, బాలు అయితే యాజ్ యూజువల్గా తను ట్రిప్పులకి వెళ్ళిపోతూ ఇక మీనా తన పువ్వుల కొట్టిని చూసుకుంటూ ఉంటుంది. పార్లర్లమ్మ పార్లర్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఇక బిజీ అయిపోతూ ఉంటే ఇక మొత్తానికైతే ప్రభావతి ఇంట్లో వంటని అన్నీ కూడా ఇక మీనాకి చేయమని చెప్తుంది. మీనా ఇక చేస్తూ ఉండగా ఒక్కసారిగా బాలు వచ్చి ఏంటి మీనా, ఇంతమంది ఇంట్లో ఉన్నారు, అందరం బయటకు వెళ్ళాము, అందరం ఊరి నిండే వచ్చాము, అందరం కూడా ఇక విసుక్కుంటూనే ఉన్నాము, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము, కానీ మీనాకు మాత్రం కొంచెం కూడా రెస్ట్ ఉండదు, పాపం పొద్దున్న నుంచి వంటలు చేస్తూనే ఉండాలా, నా భార్య నీకు తేరగా కనపడిందా అని చెప్పి బాలు అడుగుతాడు. నోరు ముయిరా, నువ్వు ఇక మీ నానమ్మ ఇంటి దగ్గర ఉన్నావు కాబట్టి ఊరుకున్నాను, అయినా నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా, నీ భార్యను ఎవరూ ఇక్కడేమీ సాధించట్లేదు, అది ఇక ఉద్యోగం చేయదు, అది చిన్నప్పటి నుంచి మొరటి పనులు చేసుకుంటూ ఇక పుట్టి పెరిగింది, వంట చేస్తే ఏమీ కందిపోదు, రోహిణి అంటే పెద్దింటి పిల్ల, శృతి అంటే ఉన్న వాళ్ళ పిల్ల, అందుకే వాళ్ళకి పనులు చెప్పను, ఇప్పుడు ఏంటి నీ భార్య అరిగిపోతుందా అనగానే కోపంతో ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి, అలా తప్పు కదా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. చూడండి, నేను ఏమీ తప్పు మాట్లాడలేదు, వీడు ఇక రోహిణి వాళ్ళ మామయ్యతో ఎంత ఘోరంగా ప్రవర్తించాడో తలుచుకుంటుంటేనే చాలా కోపం వస్తుంది, ఎవరైనా కూడా ఇంటికి వచ్చిన అతిథిని ఆ రకంగా మాట్లాడతారా, అసలు ఒక రకంగా కాదు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడాడు వీడు, అసలు ఈ మీనా వాళ్ళ కుటుంబం ఎంత ఘోరంగా ఉంటుంది, ఇలా తమ్ముడు బండి ఎత్తుకుపోయి దొంగగా ఎన్నోసార్లు కంటపడ్డాడు, కానీ పాపం రోహిణి ఎప్పుడైనా మాట జారిందా, రోహిణి చాలా మంచి పిల్ల, రోహిణి శృతి వాళ్ళతో దీనికి అసలు వంతే లేదు అని చెప్పి ఇక నోటికి వచ్చినట్టుగా మీనా గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక కోపంతో మీనా పాపం ఏమి మాట్లాడదు. ఇక బాలు అయితే మీనా నువ్వేమి బాధపడమాకు, ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు ఎంతటి వాళ్ళో త్వరలోనే తెలుస్తుంది అని చెప్పి ఇక బాలు కూడా మీనాని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇక పార్లర్లమ్మ పార్లర్కి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే
ప్రభావతి అన్న మాటలకి మీనా చాలా ఫీల్ అవుతుంది. ఇక బాలు, నువ్వేమి బాధపడకు మీనా, ఎప్పుడు ఉన్నదే కదా, అయినా ప్రతిసారి నేనే నీ గురించి మాట్లాడాలా? నువ్వు నోరెత్తి అడగాలి కదా, నేనెందుకు చెయ్యాలి అని, నువ్వెందుకు అలా మాట్లాడవు మీనా అని చెప్పి ఇక బాలు కూడా వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికైతే ఇక మటన్ కొట్టే మాణిక్యం అయితే మటన్ కొడుతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి ఈ రోహిణి కనీసం ఆ పాప నాకు ఫోనే చేయలేదు. ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా అన్నారు, ఏమి అన్నారు, ఇదన్నారు అదన్నారు, మొత్తానికి హుటాహుటిన పంపించేసింది. అసలు ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా ఆ పాపను కలిస్తే బాగుంటుంది. మటన్ కూడా మంచి మెత్తగా ఉంది. మటన్ తీసుకొని వెళ్ళి ఇలాగే ఏదో ఒకటి మాట కలిపి నా గురించి అడుగుతాను అని చెప్పి మాణిక్యం అయితే బయలుదేరుతాడు. మాణిక్యం పార్లర్కి వస్తాడు. ఒక్కసారిగా రోహిణి చూసి, వామ్మో ఇక్కడికి వచ్చావేంటి, నీకు నేను చెప్పాను కదా నీకే డైరెక్టర్గా కాల్ చేస్తానని, నువ్వు చేసిన పర్ఫార్మెన్సు అతనికి నచ్చితే ఖచ్చితంగా నీకు కాల్ వస్తుంది, ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రావద్దు, పద పద అని చెప్పి గబా గబా లోపల నుంచి బయటికి లాక్కొస్తుంది రోహిణి. ఇక ఇంతలోనే ఇక రోహిణి బయటికి రాగానే ఇక పార్లర్ అయితే అలానే ఉంటుంది. ఇక బాలు అయితే ఇక డ్రైవింగ్ చేసుకుంటూ కరెక్ట్గా పార్లర్ దగ్గరికి వస్తాడు. మేడం డబ్బులు అనగానే ఇక ఫాస్ట్గా దిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పార్లర్ ఓనర్ అయితే, ఏంటి డబ్బులు అడిగితే లోపలికి వెళ్ళిపోతుంది, అది కూడా చాలా రుబాబుగా అని చెప్పి ఫాస్ట్గా పరుగున వస్తాడు. ఇంతలోనే ఇక రోహిణి అయితే ఇక మాణిక్యాన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న పార్లర్ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఇదిగో డబ్బులు ఇవ్వు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి ఏంటి దబాయింపు, వచ్చారు కూర్చున్నారు, మీరు చెప్పినట్టుగా తీసుకుని వస్తే ఈ పార్లర్లో దూరి డబ్బులు ఇమ్మంటదండి, అయినా మా పార్లర్లో ఏమి డబ్బులు ఏంటి, ఏం అజమాయిషి ఏంటి అని చెప్పి బాలు అడుగుతాడు. ఆ మాటలకి, అదేంటి మీకు తెలీదా, ఈ పార్లర్ ఇప్పుడు మీ పార్లర్ అమ్మగారు కాదు, ఈ ఓనర్ ఆవిడ, అందుకే డబ్బులు అడిగారు, ఇదిగో మీ డబ్బులు అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏంటి ఈ పార్లర్ అమ్మది కాదా, ఏంటి నువ్వేం చెప్తున్నావు అనగానే, ఒకసారి ఆ బోర్డు చూడండి, క్వీన్స్ పార్లర్ అని ఉంటుంది, ఈ పార్లర్ ఎప్పుడో ఆమె అమ్మేసింది, ఆ ఓనర్ ఇప్పుడు మీ కారు ఎక్కినామే, మీకు ఈ డబ్బులు ముఖ్యమా, దీని గురించి ముఖ్యమా అనగానే ఇక బాలుకైతే దెబ్బకి షాక్ అయిపోతుంది న్యూస్ చూసి. వామ్మో పాలలమ్మ అనుకున్నంత సామాన్యురాలైతే కాదు, ఈ లక్షావతికి పాలలమ్మ అంటే చాలా మక్కువ, ఇక చాలా డబ్బు కలదని అదని ఇదని నెత్తిని పెట్టుకొని చూస్తుంది. పొద్దున్నే మీనా గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు ఈ విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు, ఎందుకంటే ఇంట్లో పిల్లిలాగా ఏమీ తెలియకుండా వాడు కూడా కొంతకాలం పార్కులోకి వెళ్ళి ఇక మొత్తానికి బఠానీలు తినుకొని అందరి ముందు ఉద్యోగం చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు ఆ మనోజ్ గాడు. ఇంట్లో డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి మొత్తం కూడా హుడాయించాడు. వాడికి మాత్రం రెస్పెక్టు, వాడి భార్య కూడా మెత్తగా ఉంటూనే పాలలు అమ్మేసిందనమాట. అసలు ఆ డబ్బు ఏం చేసింది, అసలు పాలలమ్మ ఎంత అబద్ధం ఎందుకు అడిగిందో తేల్చేస్తాను అని చెప్పి ఇక బయటకు వస్తాడు. ఒక్కసారిగా ఆలోచన వస్తుంది. ఇక మీనా దగ్గరికి ఫాస్ట్గా వస్తాడు. మీనా, ఏమండి ఏమైంది, ట్రిప్పుకి వెళ్తానన్నారు వెళ్ళలేదా అనగానే, మీనా ట్రిప్పు సంగతి దేవుడెరుగు, ఇంట్లో జరిగిన విషయాల గురించి తలుచుకుంటుంటేనే నాకు నిజంగా చాలా మెంటలేకపోతుంది. ఈరోజు పాలలమ్మ గురించి ఒక విషయం తెలిసింది. పాలలు ఇప్పుడు వరకు తనదేనని అందరూ నమ్మించింది, కానీ అది ఎప్పుడో అమ్మేసిందంట. కానీ ఈ విషయం నేను ఇంట్లో అందరికీ చెప్తాను, పద అని చెప్పి అంటుంటే, ఏమండి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏది చెప్పినా అది నిజమో అబద్ధమో మీ గురించి ఇంట్లో అందరికీ ఏ రకంగా ప్రూవ్ చేస్తారండి, ఏదైనా నిజమైతేనే అందరూ నమ్ముతారు, ఏవేవో నాటలు నమ్మేసి మీరు అనవసరంగా అందరి ముందు తప్పుడు మనిషిలాగా అయిపోతారు, వద్దండి అనగానే, చూడు మీనా ఇది నిజం, పచ్చి నిజం, కావాలంటే ఆవిడకే ఏదో ఒకటి చెప్పి నేను ఇక్కడ తీసుకొని వస్తాను, అప్పటి వరకు ఈ పాలలమ్మ ఆ మనోజ్ గాడు ఇంట్లో వాళ్ళు ఏ పనులు ఏం చేస్తున్నారో కంట కనిపెడుతూ ఉండు, వీళ్ళు చేసిన మోసాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక మొత్తానికైతే బాలు బయలుదేరుతాడు. ఇక అప్పుడే ఇక పాలలమ్మ ఇక అమ్మ బాబోయ్ బాలు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని చెప్పి అడగగానే, అదేంటి ఎందుకు రావడం ఏంటి, ఈ పార్లర్ నీదేననుకుంటున్నాడు, ఆ పార్లర్ అమ్మిన సంగతి మీ ఇంట్లో తెలీదా, నువ్వు అమ్మేశావని ఇప్పుడు నువ్వు ఓనర్ కాదని చెప్పాను అని చెప్పి పార్లర్లో పనిచేసిన అమ్మాయి చెప్తుంది. ఎంత పని చేసావు, నువ్వు మొత్తం చెప్పేశావా అనగానే, చెప్పాను, ఇప్పుడు ఏంటంట అని చెప్పి అనగానే, కొంప ముంచావు అని చెప్పి అక్కడి నుంచి ఇక రోహిణి అయితే ఫాస్ట్గా ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఇక వెంటనే బాలు అయితే పార్లర్ దగ్గరికి వెళ్తాడు.
మీ ఓనర్తో కొంచెం మాట్లాడాలి అనగానే మా ఓనర్ లేరు, ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, అది కూడా వేరే ఊరు, ఏమంటారు ఇప్పుడు అనగానే ఈ పార్లరు తనదే కదా, తనతో కొంచెం మాట్లాడాలి, నేను తనతో మాట్లాడాలని చెప్తున్నాను కదా అనగానే ఏంటండి ఎంత దబాయిస్తున్నారు, ఆమె లేదు, వారం రోజుల వరకు రారు అని చెప్పి ఇక పంపించేస్తుంది. బాలు అబ్బా ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక రోహిణి ఫాస్ట్గా వస్తుంది. బాలు ఇంట్లో విషయం మొత్తం బయట పెట్టేస్తాడో ఏమో, ఏం చెయ్యాలి ఇప్పుడు, నన్ను ఇంట్లో అందరి ముందు ఇక ఆంటీ నన్ను గౌరవ మర్యాదలు ఇవ్వదు, నేను చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళందరూ నన్ను బయటికి నెట్టేస్తే నా పరిస్థితి ఏంటి, బాలునే అబద్ధం ఆడాడని అబద్ధం చెప్పి ఇక ఓనర్కి వెళ్ళి ఏదో ఒకటి చేసి కాలు గడ్డం పెట్టుకొని ప్రభావతి పార్లర్ అని బోర్డు మార్పించేస్తాను, ఇక ఆవిడ ఇంటికి రాకుండా చూసుకుంటే చాలు, బాలు అబద్ధాలు చెప్తున్నాడని అందరి ముందు చెప్తాను, అత్తయ్య నా మీద ఎప్పుడు కూడా మంచి అభిప్రాయమే కాబట్టి నాకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే బాలు ఇంటికి వస్తాడు. బాలు రాగానే రోహిణి చూస్తూ ఉంటుంది. రోహిణి వంక ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వు నీ భార్య ఏంటి ఏదో పెద్ద ఉద్యోగాలు పొడి చేసినట్టుగా మాట్లాడతారు, బయట నుండి వచ్చిన శృతి అలాగే రోహిణి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మీ ఆవిడ ఏముంది హాయిగా ఇంటి ముందునే పెట్టుకుంటుంది, ఇక ఇంటి ముందు పెట్టుకొని నా పరువు తీస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అవునవును నా భార్య నీ పరువు తీస్తుంది, ఎందుకంటే నా భార్య ఏ అప్పు చేయకుండా ఏ బండి అమ్మకుండా తన సొంత కాలు మీద నిలబడి ఇక నాకు డబ్బు ఇస్తుంది, ఇంట్లో వాళ్ళకి అన్ని పనులు చేసి పెడుతుంది కదా, అందుకే మీకు పరువు తీసినట్టే ఉంటుంది. అసలు పరువు తీయడం అంటే ఏంటంటే అనగానే ఇక చాలా కోపంతో భయంతో చూస్తూ ఉంటుంది. ఏంటి పార్లరమ్మా, ఏంటి ఇంట్లో విషయం చెప్పననుకుంటున్నావా, ఖచ్చితంగా చెప్తాను, అది నీ గురించి కావద్దు కాబట్టి కాదు, నువ్వు చేసిన అబద్ధాలు అన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా, మా అమ్మ నీ గురించి చాలా మంచిగా అనుకొని నెత్తిన పెట్టుకుంది, ఎప్పుడు కూడా నెత్తిన పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ అబద్ధాలను కూడా నెత్తిన పెట్టుకుంటే నేను చూస్తూ చూస్తూ ఊరుకోను. అమ్మ లక్షావతి, అమ్మ కళావతి, నీ పెద్ద కోడలు చేసిన నిర్వాహం ఏంటో తెలుసా, నీ పేరు పెట్టిన పార్లర్లు ఎప్పుడో అమ్మేసింది, ఇప్పుడు ఆ పార్లర్లు క్వీన్స్ పార్లర్ అది అని చెప్పాను. కానీ బాలు ఏం మాట్లాడుతున్నావు, నేను పార్లర్లు అమ్మడం ఏంటి, నేను ఎప్పుడు అలాంటి పనులు చేయను, చూడండి అత్తయ్య బాలు నా మీద ఎంత నింద వేస్తున్నాడో అనగానే పార్లర్లమ్మ నువ్వు ఆస్కార్ అవార్డు విన్నరవని నాకు బాగా తెలుసు, నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమైంది, నువ్వు ఇలాంటి పనులు ఏదో ఒకటి చేస్తావని ఇక నేను డైరెక్ట్గా ఇక ఆ పార్లర్ ఓనర్నే తీసుకుని వచ్చాను అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఊరు వెళ్ళిందని ఇక అక్కడ ఉన్న అమ్మాయితో అబద్ధాలు ఆడిపిస్తుంది కాబట్టి ఇక ఖచ్చితంగా బాలు దగ్గర ప్రూఫ్ ఉండదు. ఈ లోపలే ఏదో ఒకటి చేద్దామని అనుకున్న రోహిణికైతే ఇక ఎదురు దెబ్బే తగులుతుంది. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావు, నేను ఆ పార్లర్ అమ్మలేదు అని చెప్పి దబాయిస్తూ ఉంటే ఏంటి రోహిణి ఇంత అబద్ధాలు ఆడుతున్నావు, ఆ పార్లరు నాకెప్పుడూ అమ్మేశావు, ఈ విషయం నేను నీ దగ్గర ఇంటికి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు, కానీ నువ్వు ఈ రకంగానే అమ్మినా అమ్మకపోయినట్టుగా నువ్వే ఓనర్ లాగా చాలామని అయితే కంపల్సరీ రేపొద్దున్న నేనే తప్పుగా అయిపోతాను, మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నా మీద కేసు పెడితే అప్పుడు నేను ఎవరితో చెప్పాలి, నా దగ్గర అమ్మేసి 13 లక్షలు తీసుకున్నావు, కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పలేదని నాకు ఇప్పుడే తెలిసింది, చూడండి ఆ పార్లర్ నాది, నా పార్లర్ గురించి ఎవరు కూడా తప్పు మాట్లాడితే అస్సలు ఊరుకోను, నువ్వు అక్కడ వర్క్ చేసుకుంటున్నావు అంతే, కావాలంటే నువ్వు అక్కడ వర్క్ చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే మానేసే, కానీ నా పార్లర్ని నీ పార్లర్ని ఇంకా చెప్పుకుంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు, ఆ పార్లర్ నాది అనగానే ఇక అప్పుడు దిమ్మ తిరిగిపోతుంది రోహిణికి. ఇక ఒక్కసారిగా ప్రభావతి, సత్యం, ఇంట్లో శృతి, రవి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడి నుంచి పార్లర్లమ్మ ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏమండి మీరు వచ్చిన పని అయిపోయింది, మీ పార్లర్ జోలికి ఇంక మేము రాము, మాకు తెలియక మా పార్లర్లమ్మ అక్కడ ఉందని చెప్పి వచ్చాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఏమ్మా ప్రభావతి ఇప్పుడు అర్థమైంది కదా, నా భార్య ఎక్కడా, ఈ పార్లర్లమ్మ ఎక్కడా, మీకు బాగా సరిపోతుంది, నువ్వు కూడా అంతే కదా, ఇల్లు తాకట్టు పెట్టి లక్షలు మింగినోడికి ఇస్తావు, ఈవిడ గారేమో ఏకంగా నీ పేరు మీద పెట్టిన పార్లర్లే అమ్ముకుంది, ఇందులో నల్ల నా భార్య గురించి మీరు మాట్లాడడం, ఇప్పుడు చెప్పండి ఎవరు నీ పరువు తీశారు, ఎవరు నీ పరువుని కాపాడింది అని చెప్పి షాక్ ఇస్తాడు బాలు. అయితే ఒక్కసారిగా ఇక ప్రభావతి గట్టిగా నిలదీస్తుంది రోహిణికి. రోహిణి నీ మీద నేను ఎంతో నమ్మకంతో నేను డబ్బు ఇచ్చి పార్లర్ పెట్టిస్తే పార్లర్ అమ్ముతావా,
అసలు ఎందుకు అమ్మావు నువ్వు అనగానే, ఆంటీ అది మీకే ఇచ్చాను, మీరే తీసుకున్నారు, ఇందులో ₹1 కూడా నేను తినలేదు, మీరు డబ్బు ఇమ్మంటే మా డాడీ అప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఇక నేనే ఆదుకుందామని ఇచ్చాను, ఇప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోయాను, నా తప్పేమీ లేదు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పమ్మా, అత్తయ్య గారిని మామయ్య గారిని ఇంటి కుటుంబ సభ్యులందరికీ ఒక మాట కూడా చెప్పకుండా నువ్వు పాలలు ఎలా అమ్ముతావు అని చెప్పి సత్యం నిలదీస్తాడు. ఇక వెంటనే కోపంతో ప్రభావతి అయితే, ఏంటో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు, ఏది ఏమైనా రోహిణి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక రోహిణినైతే చాలా కోపంతో ఇక అక్కడి నుంచి ఇక రోహిణి చంప పగలకొడుతుంది. ఒక్కసారిగా రోహిణి అలానే స్టన్ అయిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్